హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఇలా టేస్టీగా ఇన్స్టంట్గా దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి. ఎంతో ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టకుండా, ఎక్కువ టైం పట్టకుండా ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఈ టేస్టీ అండ్ ఇన్స్టంట్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పుల మిగిలిన అన్నాన్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకుందాం. ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్పుతోనే బొంబాయి రవ, ఉప్మా రవ, సూజీ అని అంటుంటారు. ఈ బొంబాయి రవను మిక్సర్ గ్రైండర్లో వేసుకుందాం. తర్వాత అదే కప్పుతో పెరుగులో నీళ్లను వేసి కలిపి మజ్జిగలాగా తయారు చేసుకొని మిక్సర్ గ్రైండర్లో వేస్తున్నాను. ఈ మజ్జిగలో ఎలాంటి ఉప్పు వేయలేదు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకుందాం. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా 10-15 నిమిషాల వరకు బ్యాటర్ అనేది పక్కన పెట్టడం వల్ల దోశలు అనేవి మనకు నైట్ అంతా మనము ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎంతో టేస్టీగా మనం డైలీ చేసుకునే దోశల్లాగే వస్తాయి. సో మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము దోశలను వేసుకుందాం. దీనికోసం మనం దోశల పెనాన్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలను వేసుకుందాం. ఇప్పుడు దోశ వేశాక దీనిపైన కొద్దిగా నూనెను వేసి ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లోనే దీన్ని ఉంచాలి. 1 మినిట్ తర్వాత కాస్త బ్రౌన్ కలర్లోకి దోశ మారుతున్నప్పుడు వేరే వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా దోశ అనేది వేరే వైపుకు టర్న్ చేసుకొని హై ఫ్లేమ్లోనే దీన్ని కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవడమే. ఇలానే మనం అన్ని దోశలను కూడా వేసుకుందాం. చూశారు కదా, ఎంతో టేస్టీ అండ్ సాఫ్టీగా ఉండే దోశలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.